lonely. I'm Mr. Lonely. I have nobody for my own. అరే మామ టైం అయింది కాలేజ్ డ్యూటీ పెడదాం. అవును మామ, శృతి మ్యామ్ వాయిస్ విందాం. I have nobody for my own. Good evening. This is Shruti. మీరు వింటున్నారు KMC FM 102.53. Hi friends, to rock and entertain is my aim. Simply, Karan is my name. రానా 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 అసలు ఎవరి రానా అనుకుంటున్నారా? Last 2 elections లో రానా, also known as Rana Pratap, మన కాలేజ్ ఎలక్షన్స్ లో లీడర్ అయ్యాడు. రానా గురించి చెప్పాలంటే మన KMC ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్యాంపస్ ఎలక్షన్స్ ఈ మంత్ 21st అంటే అక్టోబర్ 21st జరగబోతున్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈసారి రానాకు ఆపోజిట్ గా ఎవరు నిలబడ్డం లేదంట. దట్ ఇస్ రానా. ఇది చాలు రానా రేంజ్ ఏంటో మీకు తెలడానికి. క్యాంపస్ లో రానాకి ఇంత పాపులారిటీ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కదా. ఈ రోజు కొన్ని మన KMC లిజనర్స్ కోసం. దిస్ especially for our first year students. ఆగస్ట్ అంటేనే మన కాలేజ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఫ్రెషర్స్ అప్పుడే ఎంటర్ అయ్యి ర్యాగింగ్ నుంచి ఎలా తప్పించుకుందామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసేసి ఇంటికి వెళ్ళే ప్లాన్ లో ఉంటారు. సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే పల్స్ ప్లానింగ్ లో ఉంటారు. థర్డ్ ఇయర్ వాళ్ళు వినాయక చవితి ప్లానింగ్ లో ఉంటారు. ఇంకా ఫైనల్ ఇయర్స్ అంటే ఎగ్జామ్ ప్లానింగ్ లో ఉంటారు. ఎలాగో ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దొరికిందారా? హలో బాగున్నా నేను. ఓకే ఉంటామా. ఏంట్రా ఇంకా దొరకలేదా? చచ్చిపోయిన దోమం తీసుకొచ్చావేంట్రా? నేను దోమం తీసుకురామన్నా, చంపి తీసుకురామన్లా. దాన్ని ప్రేమగా ఐ లవ్ యూ చెప్పి పంపించేసి, ఇదిగో దోమా ఇంకోసారి రాకే, మా సీనియర్స్ చాలా మంచోళ్ళు చదువుకుంటూ ఉంటారు, డిస్టర్బ్ చేయకు. బోర్ కొడుతుంది సురేష్ మామ, కొంచెం టీవీ పెట్టచ్చు కదా. టీవీయా మామ? పెడుతున్నా ఉండు. షీలా షీలాకి జవానీ. ఏ బాలే మామ, చాలా మార్చు. చేంజ్. గర్ల్ ఈజ్ లైక్ ఎయిర్, లడ్కి. మళ్ళీ చేంజ్. నేను చెయ్యను సార్, నాకు రాదు సార్. ఏందిరా ఓవరాక్షన్ చేస్తున్నావు? ఐటమ్ చెప్పు, ఇక్కడికి వచ్చి నీటిలో చేయి. ఈ ముగ్గురు దొరికిపోయారు ర్యాగింగ్ చేస్తూ. కానీ ఆ కేసుని చాలా టాక్టికల్ గా హ్యాండిల్ చేసి ఆ ఇద్దరు స్టూడెంట్స్ లైఫ్ ని కాపాడాడు. MANARANA మన రానా. మన ఫస్ట్ కాలర్ విందాం. హలో, కరణ్ గారు ఉన్నాడా? కరణ్ ఇప్పుడే ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు. వాడక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. ఫోన్ వాడికి. ఎరా మీకేం పని లేదా? రేడియోలో ఎప్పుడు సొల్లు కొడుతూ ఉంటారు. మరీ అంత బిజీగా ఉంటే రేడియో ఎందుకు వింటున్నారా? పెట్టే. ఇందాకేదో మాట్లాడుతున్నాం కరణ్. రానా. యా, రానా. డేట్ 21 September 2011. ఏం చేస్తున్నావు అసలు? నువ్వు KMCనా? ఉత్సవం వేయడానికి KMC దొరికిందా? వద్దు సునీలన్నా.
అప్పుడు మన క్యాంపస్ లో అవుట్ సైడర్స్ గురించి రానా చాలా ఫైట్ చేశాడు. అప్పుడు మన ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ అయింది, అవుట్ సైడర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని. ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ స్పెషల్లీ డెడికేటెడ్ టు ఒరేలియన్స్. ఏంట్రా రేడియో వింటున్నారా? రికార్డ్ రాయమంటే లేదు సార్, ఇప్పటి వరకు రాసాం సార్. రాయిరా ఇప్పుడు రాయి, రికార్డ్ రాయి, కూర్చో. మసాజ్ చేయి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా ర్యాగింగా? ఇంట్రాక్షన్ అన్నా. మాకు తెలుసులే కానీ ఏది ర్యాగింగ్ ఏది ఇంట్రాక్షన్ మీరు వెళ్ళి చదువుకోండి పోండి, మీకు ఇంటర్వ్యూ ఉందిగా చదువుకోండి పోండి. అన్నా ఏంద్రా అన్నా యాదవ ఏం చేస్తున్నారు? ఎన్నడమే చదువుతున్నారా? ఫస్ట్ ఇయర్ మంచిగా చదవండి, సెకండ్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయాలో నేను చెప్తా. ఇన్వర్టర్ ఉంది కాబట్టి బతికిపోయాం రా, లేకపోతే ఎగ్జామ్ బిస్కెటేరా మామ. బిస్కెట్ అయ్యేదిరా, సీరియస్ గా చదువుకున్నా. హాయ్ అన్న. హాయ్. ఇన్వర్టర్ ఉంది కాబట్టి బతికిపోయామన్నా, ఏం చదవలే, ఫెయిల్ అవుతుండే. ఏముందిరా, ఎంతైనా మన కాలేజే కదా, మన కాలేజ్ని మనం చూసుకోకపోతే ఇంకెవరు ఇస్తారా? మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మంచిగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్. हम तो ठहरे परदेसी. We are on air. Oh. వెల్కమ్ బ్యాక్ టు 102.53 FM. ఒక షాకింగ్ న్యూస్ వినండి. ఇది విని మీరు షాక్ అయి షేక్ అవుతారు. రానాకి ఓపెనెంట్ గా ఒక ఫ్రెషర్ అంట. మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అస్లం బాయ్, ఇంకా ఒక ఫ్రెషర్. అస్లం బాయ్ ఇస్ రానాస్ ఆర్డెంట్ సపోర్టర్. వాళ్ళు వాళ్ళ ఐడియా షేర్ చేసుకోవడానికి ఈ స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కేఎంసీ. యాక్చువల్లీ రానా రావాలి, కానీ అతను కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఆఫీస్లో బిజీ ఉన్నాడు. దానికోసం నేను వచ్చాను. లెట్స్ టాక్ టు అవర్ డేరింగ్ అండ్ డాషింగ్ ఫ్రెషర్. గుడ్ ఈవినింగ్ కేఎంసీ, నేను గౌతమ్. ఇది చదువు. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ మై కేఎంసీ సీనియర్ సర్స్ అండ్ సీనియర్ సిస్టర్స్. దిస్ ఈస్ గౌతమ్, ఫ్రెషర్. అసలు మన రానా గురించి అందరికీ తెలుసే కదా. సెకండ్ ఇయర్ నుంచి లీడర్ మన రానా కాలేజ్కి ఎంతో డెవలప్ చేశాడు. అసలు ఈసారి ఎలక్షన్ ఉండదనుకున్నా, యునానిమస్గా మా రానాని ఎలక్ట్ చేస్తారనుకున్నా, కానీ మనం పోటీ చేస్తారంట కదా. సరే పెట్టుకుందాం ఎలక్షన్. కానీ అందరికీ తెలిసిన విషయమే అది, ఓటు ఎవరికి పడతాయి, ఎవరు గెలుస్తారు. కానీ ఈసారి మాత్రం రికార్డ్ మార్జిన్తో గెలుస్తాడు మన రానా. ఎస్ వీ కెన్, ఎస్ వీ విల్. నేను మా స్కూల్లో స్టూడెంట్ పీపుల్ లీడర్లా పనిచేశాను. నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. 24th అక్టోబర్ అంటే ఎలక్షన్కి 1 డే ముందు ఫేస్బుక్లో ఒక వీడియో రిలీజ్ చేస్తా, ప్లీజ్ వాచ్ ఇట్. హబా, ఏమన్నా పొలిటికల్ మేనిఫెస్టో ఆరా? మన ఫ్రెషర్ దగ్గర ఒక వీడియో ఉందంట, అదే వాడి వెపన్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, శృతి అండ్ కరణ్. హే కరణ్, గాగుల్స్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకంటే మెనీ పీపుల్ హైడ్ ఈవిల్ థింగ్స్ బిహైండ్ బ్యూటిఫుల్ థింగ్స్. మీ అందరికీ ఒక ఎక్సైటింగ్ న్యూస్. గెస్ వాట్? రిజల్ట్స్ వచ్చాయి మన ఎలక్షన్స్ వి.
ఫైనలీ ఈ రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేయడానికి మన మాజీ ప్రెసిడెంట్ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, టు రాక్ అండ్ ఎంటర్టైన్ అదర్స్ ఇస్ మై ఎయిమ్, సింప్లీ సునీల్ ఇస్ మై నేమ్. యాక్చువల్లీ ఇది నాడేలాగేరా, కానీ దీన్ని మీ కరణ్ గారు కాపీ కొట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాకతీయ మెడికల్ కాలేజ్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ మీ ఆల్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ ఎలక్షన్స్. And the leader of KMC 2013 is గౌతమ్ ఫ్రెషర్. ఇదేంటి రిజల్ట్ ఇలా వచ్చింది? నేను ఈసారి కూడా రానా గెలుస్తాను అనుకున్నానే, బట్ ఏంటి ఇలా వచ్చింది? దీనంతటికి కారణం ఒక సింగిల్ వీడియో. మీరు చూసారా? చూడలేదనుకుంటా మీరు ఈ వీడియో. గుడ్ ఈవినింగ్, ఇదిగో చూడండి. నేను గౌతమ్ ఫ్రెషర్ని. నేను రానా సార్ ఆపోజిట్ గా నిలబడిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. దానిలో కొంతమంది కాల్ చేసి నవ్వారు, బట్ చాలా మంది కోప్పడ్డారు. ఒకరోజు మేము ఫ్రెషర్స్ బ్లాక్ లో ఉన్నప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడు రానా సార్ వచ్చి మమ్మల్ని కాపాడిండు. అప్పుడే అనుకున్నా రానా సార్ అడుగు జాడుల్లో నడవాలని. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అనగనగా ఒక ఊరిలో ముఖేష్ అని సైకిల్ మెకానిక్ ఉండేవాడు. అతను కష్టజీవే, కానీ అతని దగ్గర చాలా తక్కువ మంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు. అతనికి రాను రాను రోజు గడవడం కష్టంగా మారింది. ఆ తర్వాత ముఖేష్ ఒక చిన్న ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే అతను వచ్చిపోయే దారిలో ఐరన్ నెయిల్స్ వేశాడు, అంతే. అప్పటి నుండి ముఖేష్ కస్టమర్స్తో బిజీ. కొన్ని రోజుల తర్వాత ముఖేష్ ఒక పెద్ద సైకిల్ షాప్కి ఓనర్ అయ్యాడు. ఈ కథని మనం గమనిస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ముఖేషే, సాల్వ్ చేసింది ముఖేషే, లాభం పొందింది ముఖేషే. అసలు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా? ఈ ఫుటేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. వన్ ఫైన్ ఈవినింగ్ నేను చదువుకోవడానికి రీడింగ్ రూమ్ వెళ్తుంటే అరే రానా అన్న, అర్థం కాలే రానా సార్ ఎట్లా ఎందుకు చేశారని. కానీ రీడింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం అర్థమైపోయింది. మన కాలేజ్ని మనం తీసుకోబోతే ఇంకెవరు సార్? మన క్యాంపస్లో జరిగిన ర్యాగింగ్ కేసు గుర్తుందా? అప్పుడు రానా సార్ స్టూడెంట్స్ని కాపాడిండు కదా, కానీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? హలో పోలీస్ స్టేషన్, కేమ్స్లో ర్యాగింగ్ అయింది. అవుట్ సైడర్స్ మన క్యాంపస్లో ప్రొహిబిటెడ్. వెరీ గుడ్. కానీ మన స్టూడెంట్ని కొట్టింది నిజంగా అవుట్ సైడరేనా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసింది ఒకడే, సాల్వ్ చేసింది కూడా ఒకడే. ఓకే, ఇదంతా వదిలేసి ఒకటి ఆలోచిద్దాం. రానా సార్ ఇంత చీట్ చేసినా మనకు డెవలప్మెంట్ అయింది కదా, డెవలప్మెంట్నే చూద్దాం. రానా సార్ చేసిన తప్పుల్ని క్షమించేద్దాం. ఏమంటారు? క్షమించడం మనకు అంటే మన ఇండియన్స్కి అలవాటే కదా. ఒకడు ఇష్టం వచ్చినట్టు జనాల్ని చంపుతాడు, మనం వాడిని క్షమిస్తాం, లీడర్ని చేస్తాం. ఒకడు కోట్లు స్కామ్ చేస్తాడు, మనం వాడిని క్షమిస్తాం, లీడర్ని చేస్తాం. ఒకడు ఇష్టం వచ్చిన అమ్మాయిని బలాత్కారం చేస్తాడు, మనం వాడిని క్షమిస్తాం, లీడర్ని చేస్తాం. ఇప్పుడు మన కేఎంసీ రానా సార్ని క్షమిస్తుందో లేదో చూద్దాం. గౌతమ్, నువ్వు తోపరా నిజంగా. రానా ఒక యాంగిల్ నువ్వు కూడా తోపేరా. గౌతమ్, కంగ్రాట్స్ రా. This melodious song is dedicated to our new leader Gautam. Enjoy. Congratulations, Gautam. Finally, the truth has been revealed. Hey, mama! మామ, నాకు ఒక్కటే అర్థం కాలేదు, వాడికి 2 ఓట్స్ ఎలా వచ్చాయి? ఒక ఓట్ వాడే వేసుకొని ఉంటాడు, ఇంకో ఓట్ వాడు కంట్రీ టాలెంట్ చూసి నేనే వేసేసిన. హలో గౌతమ్, నేను నీ సీనియర్. రానా ఫస్ట్ టైం గెలిచినప్పుడు తన అపోనెంట్ నేను. అప్పుడు నాకు తెలుసు తన గురించి, చాలామందికి చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఎవరు వినలేదు. నేను చేయలేని పని నువ్వు చేశావు. క్యాంపస్కి ఇలాంటి వాడు అవసరం చాలా. కంగ్రాట్స్ వన్స్ అగైన్. CHAOS
ఏం చేస్తున్నావు మామా? హ్యాకింగ్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీయా? ఫేస్బుక్లో స్టేటస్ పెట్టడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అవసరమా? ఎవరికి అర్థం కాని వర్డ్స్ యూస్ చేస్తే యూ అనుకుంటారా మనల్ని? పీగినవులే. ఐటమ్ చేసిన వారు నీ ఎలక్షన్లో నిలబడినప్పుడే నీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిరా. Don't underestimate the power of the common man. తీయలేమన్నీ తీయలేదా మన్ని యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్. అంతే రైట్. ఆగండి, అట్లా చేస్తున్నాను చెప్తా. కరణ్. యాక్షన్. కరణ్. గౌతమ్. ఓకే గౌతమ్ ఫస్ట్ నుంచి మళ్ళీ